నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. ఇక డీటెయిల్ చూస్తే నెల్లూరులో సంచలనం సృష్టించిన హిజ్రా హాసిని హత్య కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు. హాసిని, అలేఖ్య అనే ఇద్దరు హిజ్రా నాయకురాల మధ్య ఆధిపత్య పోరు జరిగిందని, అందుకోసమే హత్య జరిగిందని ఎస్పీ వెల్లడించారు. హాసిని హత్య కేసుతో సంబంధం ఉన్న 15 మందిలో 12 మందిని అరెస్ట్ చేసి మిగిలిన వారి కోసం గాలిసినట్టు తెలిపారు. ఈ హత్య కేసులో ఎక్కువ శాతం పాత నేరస్తులు, రౌడీ షీటర్లు ఉన్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. సో మీ అందరికీ తెలుసు, మనకు 26th నైట్న హిజ్రా నాయకురాలు హాసిని మర్డర్ ఒకటి రిపోర్ట్ అయింది. సో ఈమె ఆ రోజు నైట్ పార్లపల్లి విడలూరు మండలంకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు, సో ఈ అండర్ బ్రిడ్జి దగ్గర ఈమె వస్తున్న వెహికల్కి ముందు సైడ్ వెనకల సైడ్ 2 వెహికల్స్ అడ్డం పెట్టి ఒక 10 మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దీంట్లో మొత్తం 15 మంది ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేసాం. సో ఈరోజు మనం 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 3 మనకు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం. దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే, సో 2 గ్రూపుల మధ్య, అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది. దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలేఖ్య అని చెప్పేసి, సో ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో, సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్, ఇప్పుడు మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయన్నమాట. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను, సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది. ఒక 1 వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు. సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు 26th నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది.